శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనము. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో చాలామంది నేను పాపం చేశాను అని ఒప్పుకున్నారు, కానీ వారందరికీ క్షమాపణ దొరకలేదు. అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే ఫరో. ఇతను ఐగుప్త ప్రజలను దేవుడు కొన్ని బాధలతో మొత్తినప్పుడు ఫరోకు పాపమును గూర్చి అవగాహన కలిగింది. అప్పుడు అతడు, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలు దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలు, బ్రహ్మాండమైనటువంటి ఉరుములు వడగండ్లు రాకుండానట్లుగా యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిస్తాను అని అన్నాడు. అవును ప్రియులారా, ఆ సమయంలో మోసే ప్రార్థించగా ఉరుములు వడగండ్లు నిలిచిపోయాయి. తర్వాత ఫరో హృదయం పాశ్చాత్తాపం భావం మాయమైపోయింది. అవును, హృదయము కఠినమైపోయింది. పాపము గూర్చినటువంటి పాశ్చాత్తాపము తలనొప్పి వచ్చినప్పుడు మాత్రలు వేసుకోవటంతో సమానంగా ఉంది. అవును, వచ్చిన కష్టం తొలగిపోయిన వెంటనే ఆ కష్టాన్ని బట్టి తమ తప్పును పాపమును ఒప్పుకుంటారు. శ్రమ తొలగిపోయిన వెంటనే మరలా పాత జీవితానికి వెళ్ళిపోతారు. అంటే తాత్కాలికమైనటువంటి విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. అలాగే మరొక వ్యక్తి సౌలు, ఇజ్రాయేలీలకు మొదటి రాజు. ఇతడు దేవునికి అవిధేయుడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు చేత గద్దింపబడినప్పుడు, నేను పాపము చేశాను, అయినను నా జనులు ఇజ్రాయేలు ఎదుట నన్ను ఘనపరచునిమ్ము అని అన్నాడు. ఈ పాపమును ఒప్పుకున్న అసలైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే రాజకీయ లబ్ధి కోసం. అతనికి యథార్థమైనటువంటి పాశ్చాత్తాపం లేదు. నేను పాపం చేశానని ఒప్పుకొత్తి వెంటనే దేవునికి మహిమ చెల్లించాలి, ఘనత చెల్లించాలి. రాజ్యభారంలో తనకు లబ్ధి కోసం అలా చేశాడే కానీ నిజంగా తన తప్పు ఏంటో తెలుసుకోలేకపోయాడు. స్వార్థంగా నిండుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? అవును, మరొక వ్యక్తి గురించి చెప్పనా? యూదా ఇస్కారియోతు 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తుతో తిరిగాడు. ఆయనతో అనేకమైన పరిచర్యలో పాల్గొన్నాడు. యేసుక్రీస్తును అప్పగించినప్పుడు కూడా తన పాపము చేశానని అన్నాడు. తర్వాత మనస్సాక్షి అతని హృదయంలో బాధించబడింది. అతనికి విరోధంగా సాక్ష్యం చెప్పాడు. ఆ వేదన అతను భరించలేకపోయింది. నిరపరాధి యొక్క రక్తం అప్పగించానని పాపం చేశానని చెప్పేసి విలవిలలాడిపోయాడు. అతడు తాను పాపం చేసినట్లు గ్రహించాడు. అయితే అతనికి రక్షణ లభించలేదు. అతడు క్రీస్తు ఎదుకు వచ్చినప్పుడు పాపము ఒప్పుకొని క్రీస్తు యొక్క రక్తంలో కడిగిబడి ఉన్నట్లయితే గనక నిశ్చయముగా అతడు కూడా రక్షింపబడేవాడేమో. కానీ అలా చేయలేదు. అలా చేసుకోకపోగా తన ప్రాణాన్ని తీసుకొని తనే దూరం అయిపోయాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను గ్రహిద్దాం. నిరపరాధి యొక్క రక్తాన్ని మనం అప్పగించి ఉన్నాం. ఇకనైనా మారుమనసు పొందుకొని క్రీస్తు కోసం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.